ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. 1 యోహాను 4:17 ప్రైజ్ జీసస్. ఈరోజు మార్చ్ 24 మండే. గుడ్ మార్నింగ్. పరలోకనేసిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులందరికీ కృపాక్షేమలు సమృద్ధిగా విస్తరించునుగాక. అనే దినము తప్పక ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకి ఉదయకాలం ప్రార్థనలో ఏకీభవించి నీ పనులు, నీ జాబులు, నీ స్టడీస్లో ఎగ్జామ్కి వెళ్తుండగా దేవుని సన్నిధి ప్రజెన్స్ నీతో ఉండునుగాక. నీ గృహమంతా ఆయన పరిశుద్ధాత్మక శక్తితో నింపి ఆ స్పిరిచువల్ అట్మాస్ఫియర్ సమాధానంతో నింపబడి ప్రతి సమస్య సాక్ష్యంగా, ప్రతి శోధన దీవెనకరంగా మారిపోవునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఏమనంటే, ఆయన ఈ భూమి మీద ఉండగా యేసుప్రభువు వారు ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా, అంటే రక్షణ పొందిన మనం కూడా, ఆయన ఆత్మ చోటించి మనం కూడా అట్టి వారమై ఉన్నాము. కాబట్టి ప్రేమలో భయం ఉండదంటున్నాడు. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, ఎవరు దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారు ఆయన వలె. ఎందుకంటే ఆయన నువ్వు కలిగి ఉన్నావు, నువ్వు ఒంటరి కాదు, నీతో ఆయన ఉన్నాడు. ఎస్, ఎప్పుడైతే ఈ విశ్వాసం నీలో నాలో వస్తుందో, దావీదు ఈ విశ్వాసం వచ్చిన తర్వాత గొలియాతుని లెక్క చేయలే, సమస్యను లెక్క చేయలే, శత్రువుని లెక్క చేయలే. ఎందుకంటే శత్రువుని మించినటువంటి గొప్పవాడు నాలో ఉన్నాడు. ఎస్, నీ దరిద్రాన్ని మించినటువంటి శక్తిగల దేవుడు, 1 డేలో అద్భుతం చేసి నీ దరిద్రాన్ని తీసేసే దేవుడు నీలో ఉన్నాడు. కనుక ఆయన ఏ రీతిగా సముద్రమే నీళ్ళమే నడిచాడు, ఏ రీతిగా సమస్యను లెక్క చేయలేదో, శత్రువుని లెక్క చేయలేదో, నీవు నేను కూడా అదే రీతిగా విశ్వాసం ఉంచితే, అలాగే ఆయన ప్రేమ క్షమాగుణం కలిగి ఉంటే శత్రువు మన పాదాల ముందు మోకరిస్తాడు. నీ సమస్యలు నీ ముందు మోకరిస్తే గొప్ప స్థాయికి ఎదుగుతావు. ఎస్, అందరి స్థాయికి దేవుడిని లేవనెత్తాడు. ఆమేన్. 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్న బిడ్డలారా, దేవుడి జ్ఞానం ఇచ్చి కృపనిచ్చి గొప్ప కార్యాలు చేయనగాక. ఎక్కడ మాల్ ప్రాక్టీస్ కాపీయింగ్ చేయొద్దు. చక్కగా విశ్వాసంతో రాయండి. దేవుడు నీ చేపెట్టు రాయించి గుడ్ రిజల్ట్ ఇచ్చునుగాక. అలాగే KG to PGs ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. వారు కూడా దేవుడి కృప తోడై ఉండి గొప్ప కార్యాలు జరుగునుగాక. చీకటి కాడి విరగొట్టబడునుగాక. ఆమేన్. ప్రార్థన ఆశ్చర్యకరణ. ఈరోజు ప్రతి ఒక్కరి జీవితాల్లో నీ దీవెన దయ ప్రార్థనకి ప్రతి ఒక్క బిడ్డ సన్నిధి, నీ సన్నిధి ఉంచండి. ఆ కుటుంబాల్లో నీ సన్నిధి విడుదల చేస్తున్నాం, మీరు విడుదల చేయండి. సమాధానంతో నింపండి, ఆశీర్వాదంతో నింపండి. యాక్షన్స్ అవేట్ చేయండి. జాబులు లేని బిడ్డలు జాబ్స్ ఇవ్వండి. ఇంటర్వ్యూకి వెళ్తున్న బిడ్డలు తోడేయండి. ఎగ్జామ్కి వెళ్తున్న బిడ్డలు 10th క్లాస్ ఎగ్జామ్స్ వెళ్తున్నారు బిడ్డలు, మీరు చేపెట్టి రాయించండి. జ్ఞానంతో నింపండి. టాపర్స్గా ఉండాలా, అన్ని విషయాలు కృప పొందాలా, గొప్ప కార్యాలు చూడాలి. నీకు విరుద్ధకరమైన ఏ శక్తులు మా వీళ్ళని పనిచేయనివ్వద్దు. హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి గుడ్ హెల్త్ ఇవ్వండి. థైరాయిడ్, బీపీ, షుగర్ ఇవన్నీ ఉన్న వాళ్ళు కూడా హీల్ అయిపోవాలి. క్యాన్సర్ ఇచ్చే ఇలాంటి వ్యాధులు కూడా స్వస్థపడాలి. కిడ్నీ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లం, లంగ్స్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం కూడా స్వస్థపరచండి. ఏ సమయంలో వేళ్లతో వ్యాధిని బయటకు పోమని గడ్డిస్తున్న ప్రతి నొప్పి తగ్గిపోవాలి, ప్రతి చీకటి తొలగిపోవాలి. కృపనివ్వండి. పెళ్లి కానుండి పెళ్ళి అవ్వాలి. గర్భాలు బిడ్డలు గర్భాలు పొందాలి. గర్భిణీ స్త్రీలు క్షేమంగా సుఖప్రసవాలు పొందాలి. చిన్న బిడ్డలను, యవనస్తుల్ని, వృద్ధుని ప్రతి ఒక్కరిని దర్శించి కృప చూపించి ఆదరణకు ఆదరణ ఇవ్వండి. ధైర్యాన్ని ఇవ్వండి. విశ్వాసం బలపరచండి. ప్రేమ లేని వారికి ప్రేమనివ్వండి. సమాధానం, క్షమాగుణం ఇవ్వండి. నేను తాగుడు, వ్యసనాలు ఇలాంటి వాటి అన్నింటి నుంచి విడిపించి నీ కృపగల గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి పట్ల జరిగించి మీరే మహిమ చెందండి. కుటుంబాల్లో పీస్ ఆఫ్ మైండ్ ఉండాలా. వీళ్ళు ప్రతి పనులు తోడండి. గుడ్ జాబ్స్ మా బిడ్డలకు ఇవ్వండి. నాయన ప్రామిస్లో ఉన్న ప్రాబ్లమ్ మీరు సాల్వ్ చేయండి. సిద్ధాపూర్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ అవ్వాలా, ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయండి. ప్రతి వ్యతిరేకత కొట్టిపోయండి. ఇక్కడ కూడా ఎన్కేఆర్ గార్డెన్ ఓనర్స్ని, యజమానిని కూడా బ్లెస్ చేసి అన్నింటిలో దీవెన దయచేయండి. ఆ సర్కస్ గ్రౌండ్ యజమాని గురించి మాట్లాడి దాన్ని గిఫ్ట్గా ఇప్పించండి. అద్భుతాలు చేయండి. వ్యతిరేక ప్రభావాలు లయపరచండి. కృపనివ్వండి. మా బిడ్డల్ని, పరిచారకుల్ని, నన్ను, మమ్మల్ని, మా కుటుంబాలని అందరూ జ్ఞాపకం చేసుకో. అన్ని విషయాలు కూడా దీవెన తెచ్చి గొప్ప జయాన్నిచ్చి మహిమ చెందండి. కృపాక్షేమాలు ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆయన సన్నిధిని విడుదల చేస్తున్న నీ జీవితంలో, నీ ఇంట్లో దేవుని కృప, సమాధానం, ఆయన సన్నిధి నీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. సే ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. 12th ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్ దేవుడు వేలాది మంది నడిపించారు, గొప్ప కార్యాలు చేశారు. ప్రభుకి మహిమ కలుగునుగాక. ఆమేన్. మీ స్నేహితుల బంధువులు కూడా తెలియజేయండి. ఎన్కేఆర్ గార్డెన్ అడ్రస్. అనేకులు కొత్త ఆత్మలు కూడా నడిపించండి. దేవుడి కృప తోడై ఉండునుగాక. బర్త్డే జరుపుకునే విషయం హ్యాపీ బర్త్డే టు యూ. యానివర్సరీ జరుపుకునే విషయం హ్యాపీ యానివర్సరీ.